హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణని. ఈరోజు రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ ఏంటి, చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ఇలా టేస్టీగా స్పైసీగా చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టుకుని మంచిగా కలుపుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకుని కొంచెంగా ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుని దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం. చికెన్ కొంచెం మంచిగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం నిమ్మకాయ అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. పుదీనా, కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, చెక్కలు, యాలకులు, బిర్యానీ పువ్వు, కొంచెం పెరుగు వేసి మంచిగా అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కొంచెం నూనెని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి మంచిగా ఉడుకుతాయి. ముందుగా రైస్ వండడానికి ఎసరు పెట్టిన దానిలో బిర్యానీ పువ్వులు, లవంగాలు, యాలకులు, చెక్కలు, పచ్చిమిరపకాయలు, రెండు బిర్యానీ ఆకులు, కొంచెం నిమ్మరసం, కొంచెం షాజీరా వేసి మంచిగా కలుపుకోవాలి. పుదీనా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్న రైస్ని కొంచెంగా వేసుకుంటూ ఉడకబెట్టుకోవాలి. పక్కన వేరొక ప్యాన్ మీద మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకుని కొంచెంగా ఉడికించుకున్న అన్నాన్ని లేయర్స్ కింద వేసుకోవాలి. గార్నిష్ కోసం కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ అనేది సింపుల్ వేలో ఈజీగా ఎలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.